మేము 100% రాజకీయాలు చేయడానికి వచ్చినాం. రాజకీయ పార్టీ ఖచ్చితంగా బీసీల నుంచి వస్తుంది. ఆ రాజకీయ పార్టీతోనే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ అగ్రవర్ణ పార్టీలతో పోటీ పడిపోతున్నాం. కవితకు మాకేం సంబంధం? విలవారు కదా, మా లైన్ ఉన్నప్పుడు చేయాల్సిందనే వారి. ఆమె బీసీ అంటేనే ఓడగొట్టి నిజామాబాద్లో. వాళ్ళ నాయన కామారెడ్డి గారు పోయి ముదిరాజు తల్లి పాలు తాగినట్టు ఓడగొట్టి జనం. కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి సందర్భంలో నా అంతలా నేను పోవడం మంచిగా ఉండదు, అది మీకు తెలియదు కాదు. నేను అంతకంటే ముందే ఓపెన్ గా ఛాలెంజ్ చేసిన, ముఖ్యమంత్రి గారు మీరు ఢిల్లీ పోతురుగా, మీరు 42% తీసుకురాని నేను రాజీనామా రెడీ చేసి పెడుతున్నా అని చెప్పిన. అంటే కేవలం ఆ యాక్టింగ్ లో, ఆ డ్రామాలలో పాల్గొనడానికి బీసీలు తెలివి తక్కువ లేరు. ఇవాళ నువ్వు ప్రజల్ని మభ్య పెట్టడానికి చేస్తున్నావు ఆ కార్యక్రమం. ఇదే చట్టసభలో నేను మాట్లాడినా, మండల్లో మాట్లాడి ఆ వీడియో కూడా ఉంటుంది, మాట్లాడి క్లియర్ గా ఈ బిల్లుల ద్వారా, ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష, గుండె మీద చేసుకొని ఇక్కడ ఉన్న సభ్యులు చెప్పమని చెప్పి నేను ఆ రోజు అడిగిన వీడియో ఉంటుంది చూడండి. అంటే వీళ్ళంతా డ్రామా ఆడుతున్నారు అనేది అప్పుడే పసిగట్టినాం. కాబట్టి ఇవాళ అన్ని పార్టీలకు దూరంగా బీసీ ప్రజలకు దగ్గరగా మా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులను కలుపుకొని ఈ బీసీ ఉద్యమాన్ని నడిపిస్తా ఉన్నాం. ఇక్కడ బీసీలను మించిన శక్తులునే ఇంకా ఈడ బీసీలను మించిన శక్తులు ఎక్కడి? వాళ్ళు పిడికిన మంది లేదు, వాళ్ళ తాన శక్తి ఎక్కడిది? వాళ్ళ కాడ శక్తే లేదు. ఇన్ని రోజులు మా శక్తి వాళ్ళ శక్తి. కాబట్టి మా శక్తి తిన్మార్ మల్లన్న చుట్టూ ఉన్నది, తిన్మార్ మల్లన్న వెనకాల ఉన్నది, ముందున్నది బీసీ సమాజమే ఉన్నది. మా అనగారు బిడ్డలే ఉన్నారు, మా ఎంబీసీ కులాలు ఉన్నాయి, మా మైనార్టీలు ఉన్నారు, మేమున్నాం. ఇవాళ మెజార్టీ పక్షాలైన ప్రజలున్నాం, మా వెనకాల ఉన్నది ప్రజలే.